నెక్స్ట్ మనం చూద్దాము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ మనం ఏం చూద్దాము? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము చూద్దాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము చూద్దాము. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, సబ్జెక్టు ప్లస్ చూడండి పాస్ట్ కాబట్టి ఏమొస్తుంది? పాస్ట్ హ్యావ్ ఫామ్ అంటే హ్యాడ్ ప్లస్ ఏమొస్తుంది? హ్యాడ్. పర్ఫెక్ట్ అంటే ఏముండాలా? V3 ఉండాలా, V3. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో మనకి ఉండాలి. ఒకసారి చూద్దాము. సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో మనకి ఏముండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉండాలి. సో చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము ఎలా ఉపయోగిస్తామంటే, గతంలో ఒక పని వేరొక పని కన్నా ముందే జరిగిపోయింది అని చెప్పడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. సో గతంలో ఒక పని వేరొక పని కన్నా ముందే జరిగిపోయింది అని చెప్పడానికి, లేదా పర్టికులర్ సమయం కన్నా ముందే జరిగిపోయింది అని చెప్పడానికి మనము దీనిని ఉపయోగిస్తాము. సో సింపుల్ చూద్దాం మనం ఒకసారి. ఎప్పుడు ఉపయోగిస్తాము? సో దానికి ఒక క్లూ వర్డ్ కూడా ఏది? ఆల్రెడీ, ఆఫ్టరు, బిఫోరు, లేదా క్లాక్ టైం, ఏదైనా ఎనీ క్లాక్ టైం. సరే ఫర్ ఎగ్జాంపుల్ బై 6 o'clock. బై 6 o'clock ఏముండాలి అక్కడ? పాస్ట్ టైం ఇండికేటర్. పాస్ట్ టైం ఇండికేటర్ అంటే చూడండి, బై 6 o'clock ఇస్తాడంటే దానికి ముందే. సో దానికి ముందే అనేసి బై అంటే దానికి ముందే పాస్ట్ టైం ఇండికేటర్. ఓకేనా? సో ఇలా చూడండి, ఆల్రెడీ, ఆఫ్టరు, బిఫోరు, ఆల్రెడీ, ఆఫ్టరు, బిఫోరు ఇలాంటిది క్లూ వర్డ్గా ఉంటాయి. సో గతంలో ఒక పని వేరొక పని కన్నా ముందే జరిగిపోయిందంటే చూడండి, ఇంకొకటి అలా 2 పనులు జరిగింది అనుకోండి అమ్మా. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ కంప్లీట్ యాక్షన్ వచ్చి సింపుల్ పాస్ట్లో. సెకండ్ ఎలా ఉండాలా? సింపుల్ పాస్ట్లో ఉండాలి. సో ఇది దీనికి సంబంధించిన రూల్స్. ఒకసారి మళ్ళీ చూద్దాము. గతంలో ఒక పని వేరొక పని కన్నా లేదా నిర్ణీత సమయం కన్నా ముందే జరిగిపోయింది అని చెప్పడానికి మనం వీటిని ఉపయోగిస్తాము. అదేవిధంగా దాని క్లూ పడింది ఆల్రెడీ, ఆఫ్టర్, బిఫోర్ అనేది ఉపయోగిస్తాము. గతంలో 2 పనులు కానీ జరిగింది అనుకోండి, 2 పనులు జరిగినప్పుడు ఫస్ట్గా జరిగిపోయింది దాన్ని ఏమంటాము? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. తర్వాత జరిగిన దాన్ని ఏం చేస్తాము? సింపుల్ పాస్ట్లో మనము ఉపయోగిస్తాము. ఒకసారి ఎగ్జాంపుల్ మనము చూద్దాము. చూడండి, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ had already left the platform. చూడండి, when I reached the station the train had already left the platform. మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, when I reached ఇక్కడ ఏముంది? V2. the train had plus V3 ఉంది. ఇక్కడ ఏముంది? had plus V3 ఉంది. క్లూ వర్డ్ ఏది ఉంది? ఆల్రెడీ ఉంది. అవునా? సో ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. when I reached the station the train had already left the platform. నేను స్టేషన్కు వెళ్ళే లోపలే ట్రైన్ వెళ్ళిపోయింది. నేను ముందు స్టేషన్కి వెళ్ళానా? ట్రైన్ ముందు వెళ్ళిపోయిందా? ఎస్, ట్రైన్ ముందు వెళ్ళిపోయింది. కాబట్టి నేను దాన్ని దేంట్లో ఉపయోగించాను? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాను. తర్వాత నేను వెళ్ళాను కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉపయోగించాను. సో ఏం చెప్పాను ఇక్కడ మీకు? నేను ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ కంప్లీట్ యాక్షన్ వచ్చి సింపుల్ పాస్ట్. సో ఇందులో ట్రైన్ ముందు వెళ్ళిపోయింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాను. తర్వాత నేను వెళ్ళాను కాబట్టి సింపుల్ పాస్ట్లో మనం ఉపయోగించడం జరిగింది. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ డాష్ రీచ్
the station. I dash the station after the train dash leave the platform. ఓకేనా? I dash the station after the train dash the platform. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. మనం ఒకసారి చూసినట్టయితే ఏమన్నాడు? I dash the station after the train dash. సో ఇది ఎప్పుడు చేరా నేను? ఆఫ్టర్. చూడండి, I reach the station after the train dash. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది? ముందు ట్రైన్ వెళ్ళిపోయింది, తర్వాత నేను వచ్చాను. అవునా? సో ఎప్పుడు వచ్చా నేను? ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఎందుకు? చూడండి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. హ్యాడ్ సబ్జెక్టు, ద ట్రైను హ్యాడ్ ఉంది, నెక్స్ట్ ఏం రావాలా? V3 రావాలా? లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ఐ రీచ్డ్. సో ఇక్కడ V2 తీసుకున్నాము, ఇక్కడ హ్యాడ్ ప్లస్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ని ఉపయోగించినాం. చూడండి, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఐ రీచ్డ్ ద స్టేషన్. ఎప్పుడు రీచ్ అయ్యాను? ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను రీచ్ అయ్యాను. సో ముందు జరిగింది అది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాము, తర్వాత ఇది జరిగింది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉపయోగించాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ డాష్ రీచ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ డాష్ లీవ్ ద ప్లాట్ఫామ్. I dash the station before the train dash the platform. I dash the station before the train dash the platform. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఆఫ్టరు, ఇప్పుడు ఏమైంది? బిఫోరు. నేనే ముందుకు వెళ్ళిపోయినా. బిఫోర్ ట్రైన్ వెళ్ళిపోవడం అంటే ట్రైన్ వెళ్ళేదానికి ముందు నేను వచ్చాను అంటే ఫస్ట్ నేను కదా జరిగింది. కాబట్టి దీన్ని ఏమి ఉపయోగించాలి? పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలంటే ఐ అనేది సింగులర్ సబ్జెక్టు. దీనికి ఏమవుతుంది? సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం కామన్గా పాస్ట్ టెన్స్లో హ్యాడ్ తీసుకుంటాం. ఐ హ్యాడ్ V3 కాబట్టి రీచ్డ్. ఐ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్. ఎప్పుడు? బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. లీవ్ లెఫ్ట్. సో ఇక్కడ V2 తీసుకున్నాం. ఏం తీసుకున్నాము? V2 తీసుకున్నాము. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఐ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్. ఎప్పుడు? బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ట్రైన్ వెళ్ళేదానికి ముందే నేను ప్లాట్ఫామ్కి రీచ్ అయ్యాను, నా ట్రైన్ నేను క్యాచ్ అయ్యాను, వెళ్ళిపోయాను. సో ఇలా మనకి గతంలో 2 యాక్షన్లు జరిగినప్పుడు వెరీ ఇంపార్టెంట్. గతంలో 2 యాక్షన్లు జరిగినప్పుడు ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో, రెండోసారి జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏది? క్లాక్కి సంబంధించి చూద్దాం. She had reached the ground by 6 o'clock yesterday. She had reached the ground by 6 o'clock yesterday. 6 గంటలకు ముందే ఏమైంది? రీచ్ అయిపోయింది. బై ఎస్టర్డే ఆ పర్టికులర్ టైం షీ హ్యాడ్ రీచ్డ్. ఎప్పుడు? బై 6 o'clock. అంటే బై 6 o'clock అంటే ముందుగానే, దానికన్నా ముందుగానే 6 o'clock ముందుగానే ఏమైంది? రీచ్ అయిపోయింది. అంటే ఇక్కడ రెండో పని లేదు, ఒక పనే ఉంది. ఇక్కడ ఏముంది? రెండో పని లేదు, ఒక పనే ఉంది, కానీ టైం ఉంది. ఆ పర్టికులర్ టైం కన్నా ముందే రీచ్ అయిపోయింది. ఓకేనా? లేదా షీ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్. మనకు 2 యాక్షన్ చేరుతుంది. బిఫోర్ మ్యాచ్ స్టార్టెడ్ అని కూడా అనొచ్చు. ఎప్పుడు? 2 యాక్షన్లు ఉంటాయి, కానీ యాక్షన్ అవసరం లేదు, టైం ఉన్నప్పుడు షీ హ్యాడ్ రీచ్డ్ ద గ్రౌండ్ బై 6 o'clock. 6 గంటల ముందే ఏమైపోయింది? గ్రౌండ్కి హాజరైంది. సో ఇలా మనం ఏం చేస్తాము? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా మనం ఆన్సర్లు చేయొచ్చు ఇందులోంచి. ఇప్పుడు ఈ ప్రీవియస్ టెట్ బిట్స్, డిఎస్సి బిట్లు ఒకసారి చూద్దాం. ఇది 2018-19లో ఇచ్చిన బిట్స్ ఇవి. ఓకేనా? ఒకసారి చూసినట్లయితే
పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించింది. చూద్దాం. ఫస్ట్ ఏదైనా క్లూ వర్డ్ దొరుకుతుందో చూద్దాం, చదువుతాము. క్లూ వర్డ్ వస్తే అండర్లైన్ చేసుకుందాం. హిస్ ఫాదర్ వాజ్ సాడ్. వాజ్ అంటే V2 ఉంది. హిస్ ఫాదర్ వాజ్ సాడ్ అంటే V2 ఉంది. చూద్దాం. దట్ హీ డాష్ టెల్ ద బిట్టర్ ట్రూత్ టు ద హిస్ సన్. వాళ్ళ నాన్న చాలా బాధగా ఉన్నారు. ఎందుకు? ఒక చేదు నిజం అతనికి చెప్పాలి. అతనికి చేదు నిజం చెప్పాలి అంటే అతని డ్యూటీ హ్యాస్ టు లేదా హ్యాడ్ టు. పాస్ట్ టెన్స్ కాబట్టి మనం హ్యాడ్ టు ఎక్కడ ఉంటే అది చూసుకుంటాం. హ్యాస్ టు కాదు, ఎందుకంటే అది పాస్ట్ టెన్స్. వాస్ టు కాదు, ఎందుకంటే ఒక సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ? హ్యాడ్ టు, ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. యూజ్ టు కూడా కాదు, అది హ్యాబిట్స్ కాదు. పాస్ట్ హ్యాబిట్స్కి మనం యూజ్ టు ఉపయోగిస్తాం. సో హిస్ ఫాదర్ వాజ్ సాడ్ దట్ హీ హ్యాడ్ టు. అతను ఖచ్చితంగా చెప్పాలి ఏది? ద బిట్టర్ ట్రూత్ టు హిస్ సన్. ఆ చేదు నిజం తన కొడుకు చెప్పాలి కాబట్టి హ్యాడ్ టు అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. చూడండి, ఇది కాదు ఎందుకంటే ఇక్కడ హ్యాస్ ఉంది. నెక్స్ట్ షీ హ్యాడ్ బ్రాట్ ఏ కార్. షీ హ్యాడ్ బ్రాట్ ఏ కార్ బై బ్రాట్ కదా. సో కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకోటి చూద్దాం. షీ వుడ్ హ్యావ్ బాట్. సో ఇది హ్యావ్ ఉంది కాబట్టి ఇవి మనకి పాస్ట్ పర్ఫెక్ట్లు కాదు. సో సింపుల్గా మనం సెకండ్ వన్ ఆప్షన్గా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఐ షోడ్ హిమ్. చూడండి, ఐ షోడ్ హిమ్ V2 ఇచ్చాడు. ఐ షోడ్ హిమ్ చూపించాడు ఏది? వాట్ ఐ డాష్. సో చూడండి, ఐ షోడ్ హిమ్ వాట్ ఐ డాష్ అంటే నేను ఏదైతే చేశానో అతనికి చూపించాను. అంటే ఏది ముందు జరిగిపోయింది? నేను చేసింది జరిగిపోయింది, తర్వాత అతనికి మనం చూపిస్తున్నాం. అవునా? చూద్దాం. గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఉన్నాడు. విల్లు ఫ్యూచర్ కాబట్టి అసలు సంబంధమే లేదు. ఇక్కడ కూడా రాంగ్, విల్లు ఉంది. ఇక్కడ చూడండి హ్యావ్ ఉంది. హ్యావ్ అనేది ప్రజెంట్ కాబట్టి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం V2 ఇచ్చాడు. సో కాబట్టి గతంలో జరిగిన పని ఏది? ఫస్ట్ జరిగిన పని ఏది? రాసింది. తర్వాత జరిగింది చూపించింది. కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలా కాబట్టి హ్యాడ్ రిటన్ అనేది ఖచ్చితంగా సూట్ అవుతుంది. సో ఎంత సింపుల్గా ఉన్నా చూడు ఈ డిఎస్సి బిట్లు ప్రీవియస్ బిట్లు. అంటే సింపుల్ అంటే ఎలా సింపుల్ అయింది? మనం నేర్చుకోగలిగాము, మనం అర్థం చేసుకోగలిగాము, మన అవగాహన చేసుకోగలిగాము, మనం ఆ వ్యత్యాసాలను గుర్తించగలుగుతున్నాము కాబట్టి ఆన్సర్ రాస్తున్నాము. ఓకే. యాజ్ సూన్ యాజ్ దే డాష్ బ్రేక్ఫాస్ట్. ఇంతవరకు మనకు ఎక్కడ క్లూ దొరకలేదు. దే ర్యాన్ అవుట్ దొరికిపోయింది. ఇక్కడ చూడండి, దే ర్యాన్ అవుట్ V2. దే ర్యాన్ అవుట్ అంటే V2 దొరికింది. అంటే V2 దొరికింది అంటే చూడండి, ఒకటి చూడండి కంప్లీట్ చేసి అంటే ఇది యాజ్ సూన్ యాజ్ అంటే ఏంది? ఇది జరిగిన వెంటనే ఏం చేయింది? V2 ఉంది. ఇది జరిగిన తర్వాత ఇది జరిగింది, ముందు ఇది జరిగింది, తర్వాత ఇది జరిగింది. జరిగితే V2లో ఉపయోగించామంటే ముందు జరిగిందని దేంట్లో ఉపయోగించాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి ఏం రావాలా? దేకి ఏవాలి? హ్యాడే. ఏదైనా కూడా హ్యాడే. సింగులర్ అయినా హ్యాడే, ప్లూరల్ అయినా హ్యాడే. దే హ్యాడ్ ఈటెన్ దే హ్యాడ్ ఫినిష్డ్ కదా, ఫినిష్డ్. దే హ్యాడ్ ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్. ఇది మనం రాసుకున్నాం. ఈ ఆప్షన్ ఎక్కడుంటే అక్కడ ఆన్సర్ అవుతుంది. చూద్దామా? హ్యాడ్ ఫినిష్డ్ చూసారా? ఫస్ట్దే ఉంది హ్యాడ్ ఫినిష్డ్. విల్లు ఫ్యూచర్కి సంబంధించింది కాబట్టి కాదు. సేమ్ విల్లు కాదు, వుడ్ కూడా కాదు ఎందుకంటే హ్యావ్ వచ్చింది. అర్థమైందా? వుడ్ హ్యావ్ ఫినిష్ అనేది కాదు. సో కాబట్టి ఇది మనకు సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఐ వెంట్ టు పోస్ట్ ఏ లెటర్ ఆఫ్టర్ విజిటర్ డాష్. విజిటర్ వచ్చిన తర్వాత నేను వెళ్ళాను. ఐ వెంట్ టు పోస్ట్ ఏ లెటర్ని పోస్ట్ చేయడానికి నేను వెళ్ళాను. ఎప్పుడు? ఆఫ్టర్ విజిటర్ వచ్చిన తర్వాత. సో కాబట్టి చూడండి, వచ్చిన తర్వాత పోయిన తర్వాత చూద్దాం. అక్కడ విల్ ఉంది కాదు. హ్యాడ్ లెఫ్ట్ సరిపోతుంది. చూడండి, ఆఫ్టర్ విజిటర్ హ్యాడ్ లెఫ్ట్ అంటే విజిటర్ వెళ్ళిపోయిన తర్వాత నేను లెటర్ని పోస్ట్ చేయడం కోసం వెళ్ళాను. సో ఇక్కడ ఈజ్ లివింగ్ ఉంది, 100% రాంగ్. విల్ ఉంది కాబట్టి రాంగ్. సో ఇలా ఏ బిట్టునైనా మనము అవగాహనతో ఈజీగా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. వెన్ 2 యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, గతంలో 2 యాక్షన్స్ ఆర్ క్లియర్లీ సపరేటెడ్. ఏం చేశాడు? క్లియర్గా సపరేట్ చేశాడు. ఓకేనా? బై టైమ్. సో టైం ద్వారా 2 యాక్షన్ చేశాడు. ఏది? 2 యాక్షన్స్. ద ఎర్లియర్ అంటే ద మొదటి యాక్షన్ ఏమవుతుంది నన్ను, ఇది డైరెక్ట్ మన రూలే ఇచ్చేశాడు.
ఎలా చెప్పొచ్చు మనం? గతంలో 2 యాక్షన్లు జరిగినప్పుడు మొదట జరిగిన దానిని ప్రెజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్లో రెండోసారి జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్లో అంటాం. అంటే ముందు జరిగింది వెనక జరిగింది, ముందు జరిగింది ప్రెజెంట్ పర్ఫెక్ట్, వెనక జరిగింది సింపుల్ పాస్ట్. వాడు ఏమన్నాడు? డైరెక్ట్గా అదే అడిగాడు. ఏమని? ముందు జరిగింది ఏమవుతుంది అన్నాడు. ముందు జరిగింది ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫస్ట్ ఆప్షనే ఇచ్చాడు. చాలా ఈజియెస్ట్ బిట్ ఇది. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ కాదు, సెకండ్ జరిగింది కదా, లేటర్ జరిగింది. ఎర్లియర్ అంటే ముందు జరిగింది వచ్చి ఇది. ఇంకా సింపుల్ ప్రజెంట్ కాదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ అసలే కాదు. సో ఇలా మనకి ఈజీ బిట్లు కూడా ఒకసారి వస్తాయి. అంటే ఈజీ బిట్ అని ఎలా చెప్పగలవు? నీకు అది ఇది ముందు జరిగింది సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, సెకండ్ జరిగింది సింపుల్ పాస్ట్ అవుతుంది నీకు తెలుసుకుంటేనే ఈజీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. యాజ్ సూన్ యాజ్ హీ డాష్ ద పోమ్, యాజ్ సూన్ యాజ్ హీ డాష్ ద పోమ్ ద పీపుల్ చీర్డ్ హిమ్. అతను ఓకే పాడాడు, లేదా పాడిన వెంటనే ఏం చేశాడు? పీపుల్ అతను ఏం చేశారు? చీర్డ్ హిమ్. దొరికింది ఏంది? క్లూ వర్డ్ V2 దొరికింది. చూడండి, యాజ్ సూన్ యాజ్ హీ డాష్ ద పోమ్ పీపుల్ చీర్డ్ హిమ్. ఏం చేశారు? ఆ జనాలు ఏం చేశారు? అతను పాడిన వెంటనే అందరూ తప్పట్లు అతని ఆనందపరిచారు. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ V2 దొరికింది. మనకి ఇక్కడ ఏం రావాలి? హ్యాడ్ ప్లస్ V3 రావాలా, హ్యాడ్ ప్లస్ V3 రావాలా. సో చూద్దాం, హ్యాడ్ ఎక్కడుంది? రిసైడ్స్ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, దట్ ఈస్ రైట్ ఆప్షన్, హ్యాడ్ రిసైటెడ్. అంటే అతను పాడిన వెంటనే జనాలు అతను ఆనందపరిచారు. ఓకేనా? ఇలా. సో సింపుల్ డైరెక్ట్ బిట్స్ ఇవన్నీ చాలా ఈజీ బిట్స్. అవగాహన చేసుకో, ఆన్సర్ పట్టుకో. నెక్స్ట్ ఏ స్పెషలిస్ట్ డాష్ రవి. ఒక స్పెషలిస్టు డాష్ రవి బిఫోర్ ద డాష్ ద ఆపరేషన్. ఆపరేషన్ చేసేదానికి ముందేం చేశాడు? ఒక స్పెషలిస్ట్ రవిని పరీక్షించాడు, పరీక్షించిన తర్వాత ఆపరేషన్ చేశారు. అంతే కదా? సో ఏ స్పెషలిస్టు పరీక్షించాడు రవిని బిఫోర్ ది ఆపరేషన్ చేసే ముందేం చేశాడు? పరీక్షించాడు. సో కాబట్టి ముందు పరీక్షించాడు కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 రావాలా, ఇక్కడ V2 రావాలా. ఓకేనా? సో ఇది ముందు జరిగింది, బిఫోర్ ఈ పని కన్నా ముందే జరిగిపోయింది. ఓకేనా? ఇప్పుడు కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ముందుందా? లేదు. ఇక్కడ హ్యాడ్ ఎగ్జామినెడ్ ఉంది కానీ పర్ఫార్మ్డ్ ఉంది, ఇది ఓకే. హ్యాడ్ ఎగ్జామినెడ్ 2 హ్యాడ్లు ఉన్నాయి, రాంగు. ఎగ్జామైన్స్ ఉంది, సింపుల్ కాదు. సో చూడండి, హ్యాడ్ ఎగ్జామైనడ్ పర్ఫార్మ్డ్, సింపుల్, వెరీ వెరీ సింపుల్ ఆన్సర్స్ ఇవి. చూసారా? ముందేం చేశాడు? ఒక స్పెషలిస్ట్ రవిని పరీక్షించాడు, తర్వాత దే పర్ఫార్మ్ ఆపరేషన్, తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ ఏమో గతంలో ఇచ్చారు. సో గతంలో ఇలా ఇస్తున్నారంటే వీటి మనకు పూర్తిగా మనకు పట్టుంది. సో గతంలో ఏ బిట్ ఇచ్చినా నేను రాయగలుగుతున్నా అంటే ఇప్పుడు ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకొని ఇంకా ఏ బిట్ ఇచ్చినా రాయగలిగే స్థానానికి మనం వెళ్ళాలి, సామర్థ్యం సంపాదించాలి. చూద్దాం. హీ డాష్ ఏ రెస్పెక్టెడ్ మెంబర్. ఏమైనాడు? అతను ఒక రెస్పెక్టెడ్ మెంబరు ఆఫ్ స్టాఫ్ బిఫోర్ హీ గాట్ ఏ పర్మిషన్. అంటే పర్మిషన్కి వచ్చేదానికి ముందే అతను ఏం చేశాడు? ఒక రెస్పెక్టెడ్ మెంబరు పర్మిషన్ వచ్చేదానికి ముందేనే చూడండి, గాట్ ప్రమోషన్. అతనికి V2 ఇక్కడ చూడు, V2 వచ్చింది. సింపుల్. ఒక ఎతికితే దొరకకుండా ఉంటుంది, ఎతుకు అంటారు కదా, ఆ విధంగా ఒక క్లూ వర్డ్ ఉండే తీరుతుంది ఏదో విధంగా. గాట్ V2 ఉంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఉండాలా, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలా, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలా. ఆప్షన్లో ఏది హ్యాడ్ ప్లస్ V3 ఉంటే అదే. హ్యాడ్ ప్లస్ V3 తప్పు, హ్యాడ్ ప్లస్ V4 ఉంది తప్పు, హ్యాడ్ ప్లస్ V1 ఉంది తప్పు, హ్యాడ్ ప్లస్ V3 ఉంది రైట్. సో చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయి బిట్స్, కేవలం అవగాహన చేసుకుంటేనే. ఓకేనా? నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ బీ ఫామ్. చూడండి, చూస్ ద కరెక్ట్ బీ ఫామ్. క్వశ్చన్ అర్థం చేసుకో. చూస్ ద కరెక్ట్ బీ ఫామ్ దట్ క్యాన్ బీ యూజ్డ్ టు చేంజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని చేంజ్ చేసేందుకు ఏది ఉపయోగపడుతుంది అంటే చూడండి, పర్ఫెక్ట్ టెన్స్లోనే మనకు ఉపయోగపడేది ఏది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనూ ఉపయోగించవచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనూ కూడా ఉపయోగించవచ్చు దాన్ని. అది ఏది? వాస్ ఉపయోగించలేము, ఈజ్ ఉపయోగించలేము, వెర్ కూడా ఉపయోగించలేము, కేవలం బీని ఉపయోగించవచ్చు. చూడండి, హ్యాడ్ ప్లస్ బీను V3 కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్లో మనము ఉపయోగిస్తూ ఉన్నాము. ఓకేనా? ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ద పేషెంట్ హ్యాడ్ డైడ్. అంతే, అర్థమైపోయింది. హ్యాడ్ V3 ఉంది, హ్యాడ్ ప్లస్ V3 ఉంది. అంటే ఒక హ్యాడ్ ప్లస్ V3 ఉన్నప్పుడు ఇంకో సెంటెన్స్ ఏముండాలి?
ద సీక్వెన్స్ సెంటర్ ఏమి ఉండాలి V2లో ఉండాలి. సో సింపుల్ లాజిక్ చూడండి, మనమే ఆన్సర్ ఆప్షన్లే వద్దు డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు. సో హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇక్కడ V2 ఉండాలి. సో ఆప్షన్లో ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ మనం V2 తీసుకుందాం. అరైవింగ్ V4 కాదు, హ్యాడ్ అరైవ్డ్ ఇది కూడా కాదు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు హ్యాడ్ ప్లస్ V3 ఇచ్చాడు. అరైవ్డ్ ఎక్సలెంట్ ఇదే ఆన్సర్, ఇదే వాజ్ కాదు. ఓకేనా? సో చూడు ఎంత సింపుల్గా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాము. నెక్స్ట్ హీ హ్యాడ్ కంప్లీటెడ్, చూడండి హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ ప్రాజెక్ట్ వర్క్ బిఫోర్ హీ వెంట్ టు ప్లే. చూడండి హ్యాడ్ కంప్లీటెడ్ అంటే ఇదేది పాస్ట్ పర్ఫెక్ట్, అవునా? వర్క్ బిఫోర్ హీ వెంట్ టు ప్లే ఇదేది V2 సింపుల్ పాస్ట్. సో వాడు ఏమడిగాడు ఏ టెన్స్లో ఉందని అడిగాడు. సో ఫస్ట్దే ఉంది పాస్ట్ పర్ఫెక్ట్, రెండోది సింపుల్ పాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ ఎక్కడ ఆప్షన్లో ఉంటే అదే. చూసారా డైరెక్ట్గా మన ఆప్షన్లో అవసరం లేకుండా సమాధానం చేయగలుగుతున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ ఉంది, ఇది కాదు. పాస్ట్ కంటిన్యూస్ ఉంది, ఇది కూడా కాదు. పాస్ట్ కంటిన్యూస్ ఉంది, ఇది కూడా కాదు. సో ఇక్కడ ఉంది చూడండి పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్. సో ఇలా డైరెక్ట్ బిట్లు ఇస్తే ఈజీగా కూడా రాయొచ్చు మనం. నెక్స్ట్ చూద్దాం. ఐ డాష్, ఇవన్నీ ప్రీవియస్ బిట్లే. ఐ డాష్ బీహార్, చూడండి ఐ డాష్ బీహార్ బిఫోర్ అంటే ఇది ముందు జరిపింది. బిఫోర్ ముందు జరిపింది అంటే నేను బీహార్ని వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు బిఫోర్ ద ఎర్త్ కేక్ అంటే ఎర్త్ కేక్ వచ్చే లోపల అంటే భూకంపం వచ్చే లోపల ముందే నేను బీహార్ నుంచి బయట వచ్చేసాను. ఓకేనా? కాబట్టి ముందు జరిగింది ఏది హ్యాడ్ ప్లస్ V3, తర్వాత జరిగింది ఏది V2. సో ఫస్ట్ హ్యాడ్ ప్లస్ V3 నెక్స్ట్ V2 ఉండే ఆప్షన్ ఏది ఉంటే అదే తీసుకుంటాం. ఎంత సింపుల్గా చూడండి. విల్ ఉంది కాదు. ఓకేనా? హ్యాడ్ లెఫ్ట్ అక్కర్డ్ V3 ప్లస్ అక్కర్డ్ ఉంది, ఇది రైట్ ఆన్సరు. ఎందుకంటే హ్యాడ్ ప్లస్ V3 ఉంది, V2 ఉంది కాబట్టి. నెక్స్ట్ చూద్దాం. వుడ్ ఉంది కాదు, వాజ్ ఉంది కాదు. సో చాలా సింపుల్గా మన ఆన్సర్లు చేయొచ్చు ఏ ఎగ్జాంపుల్ అయినా. ఇంకోటి చూద్దాం. వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ఏ పాయింట్ ఆఫ్ టైం. మీకు ఇది నేను మెన్షనే చేశాను. ఏమనేసి గతంలో ఒక పని వేరొక పని కన్నా లేదా పర్టికులర్ సమయం, పాయింట్ ఆఫ్ సమయం, పర్టికులర్ సమయం, ఖచ్చితమైన సమయం, నిర్దిష్టమైన సమయం కన్నా ముందే జరిగిపోతే దేంట్లో ఉపయోగిస్తాము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. అదే అడిగాడు ఇక్కడ. ఏం చెప్పాడు వెన్ అన్ యాక్షన్ టేక్స్ ప్లేస్ బిఫోర్. ఇప్పుడు బిఫోర్ ఏ పర్టికులర్ టైం అంటే గతంలో ఒక పని కన్నా ముందే జరిగిపోయింటే ఇన్ ద పాస్ట్ ద యాక్షన్ ఎక్స్ప్రెస్, ఆ యాక్షన్ ఏమి ఎక్స్ప్రెస్ చేస్తా అంటే దే టెన్స్లో మనం ఉపయోగిస్తాము అనేసి అర్థం. చూద్దాం దేంట్లో ఉపయోగిస్తాము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. సో ఇది చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది తప్పు, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కరెక్టు, సింపుల్ పాస్ట్ అసలు కాదు, పాస్ట్ కంటిన్యూస్ కూడా కాదు. సో చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్తో వచ్చే బిట్లు కూడా ఉన్నాయి. సో అర్థమైందా? నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానే ఈ బిట్లన్నీ మీ దగ్గరనే చెప్పిస్తున్నా, అవునా? నెక్స్ట్ ద బిల్ డాష్ వెన్ వి అరైవ్డ్ అట్. ఓకే దొరికింది, మళ్ళీ ఏం దొరికింది క్లూ దొరికింది. అరైవ్డ్ V2 ఉంది, అరైవ్డ్ ఏముంది V2 ఉంది. ద బిల్ డాష్ వెన్ వి అరైవ్డ్ అట్ స్కూల్. సో ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఇప్పుడు ఏమి ఉండాలి మనకి V2 ఉంది కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. ఓకేనా? విల్ ఉంది కాదు. హ్యాడ్ ఆల్రెడీ, చూడండి హ్యాడ్ ఆల్రెడీ రింగ్ ఉంది, సారీ రంగ్ ఆల్రెడీ హ్యాడ్ ఆల్రెడీ రంగ్. సో ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి వెన్ ద బెల్ హ్యాడ్ ఆల్రెడీ రంగ్ ఎప్పుడో జరిగిపోయింది. ఎప్పుడు మేము స్కూల్కి వెళ్ళే లోపల బిల్ ఎప్పుడో కొట్టేసినారు, మేము లేటుకు పోయినాం అని అర్థం. సో హ్యాడ్ ఆల్రెడీ రంగ్ మీకు చెప్పాను కదా, ఆల్రెడీ బిఫోర్ ఆఫ్టర్ కూడా క్లూ వర్డ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని, సారీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేసి. సో ఇక్కడ V3 కూడా ఉంది, హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. వాస్ ఉంది, వుడ్ ఉంది కాదు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. హీ ఫౌండ్ దట్ హీ డాష్ బై ద షాప్ కీపర్. చూడండి ఫౌండ్ మళ్ళీ దొరికిపోయినాం. ఏముంది V2 ఉంది. ఫౌండ్ కదా V2. ఓకేనా? ఒకవేళ ఇది ఫౌండ్ కూడా సార్ చూడండి సార్ ఫౌండ్ ఉంది, ఫౌండ్ కూడా V3నే కదా, మరి V2 ఎందుకు రాస్తారంటే నీకు అందుకే చెప్పాను. ఏం చెప్పాను నేను హ్యావ్ ఫాము ప్లస్ V3 ఉండాలి ఎక్కడైనా, ఇటైనా అటైనా, అప్పుడే అది మనం V3 కింద పరిగణిస్తాం, లేదంటే పరిగణించకూడదు. ఓకే హీ ఫౌండ్ డాష్ దట్ హీ డాష్ బై ద షాప్ కీపర్.
బై ద డే బిఫోర్ అంటే ఏమన్నాడు, షాప్ కీపర్ నన్ను చీట్ చేశాడు అని మనం గుర్తించాడు. ఎప్పుడు చూద్దాం. చూడండి, ఈజ్ బీయింగ్ చీటెడ్ తప్పు, ఎందుకంటే పర్ఫెక్ట్గా మనకు V3 కాదు రావాల్సింది అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ V2 వచ్చింది, అక్కడ మనకు V3 ప్లస్ హ్యావ్డ్ ప్లస్ V3 రావాలి. హ్యాజ్ చీటెడ్ తప్పు, హ్యాడ్ చీటెడ్ కరెక్ట్, హ్యాడ్ బీన్ వచ్చింది కాబట్టి ఇది అవసరం లేదు. సో హ్యాడ్ చీటెడ్ అని కరెక్ట్గా సూట్ అవుతుంది, ఎందుకంటే V2 వచ్చింది, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 రావాలి, అది హ్యాడ్ ప్లస్ V3 ఉంది. సో ఇలా మన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనము నేర్చుకున్నాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. పాస్ట్ నెక్స్ట్ ఏం చూద్దాము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్లయితే మనకు తెలుసు, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఏముంటుంది, ప్లస్ హ్యాడ్ ప్లస్ చూడండి పర్ఫెక్ట్ కాబట్టి పర్ఫెక్ట్ తర్వాత హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఆ V3 ఏమవ్వాలి, బీను ప్లస్ V4. సో కంటిన్యూస్ కాబట్టి V4 ఉంది, V4 ముందు బీ ఫామ్ ఉండాలి. సో పర్ఫెక్ట్లో వాడే బీ ఫామ్ అంటే బీను, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఇలా మనం స్ట్రక్చర్ని కూడా అవగాహనతో రాయొచ్చు, స్ట్రక్చర్ని కూడా అవగాహనతో రాయొచ్చు. అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది ఏదైనా. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్కి సంబంధించిన వెర్బ్స్ తీసుకోవాలా. దట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ తీసుకున్నాము. నెక్స్ట్ పాస్ట్లో పర్ఫెక్ట్లో ఉపయోగించే బీ ఫామ్ ఏదంటే బీను, నెక్స్ట్ కంటిన్యూస్ వచ్చి V4. సో ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ మనము చూసాం. ఓకే, ఇది ఎప్పుడు వాడతామంటే చూడండి, గతంలో ఒక పని కొంత దీర్ఘకాలం, గతంలో ఒక పని కొంత దీర్ఘకాలం జరుగుతూ ఉంది అన్నప్పుడు మనం దీనిని ఉపయోగిస్తాము. గతంలో ఒక పని లాంగ్ టర్మ్ యాక్షన్ ఇన్ పాస్ట్, చూడండి లాంగ్ టర్మ్ సిచ్యువేషన్ కానీ లేదా యాక్షన్ కానీ లాంగ్ టర్మ్ యాక్షన్ జరిగినప్పుడు మనం ఏం చేస్తాము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. ఓకేనా, అది ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. when I went home my mother had been preparing food. చూడండి, when I went home సింపుల్ పాస్ట్, నేను ఇంటికి వెళ్ళేసరికి V2. when I went home నేను ఇంటికి వెళ్ళేసరికి when I went home మై మదర్ ఏం చేస్తుంది, మై మదర్ సబ్జెక్ట్ కదా, మై మదర్ సబ్జెక్టు, హ్యాడ్ ప్లస్ బీన్ చూడండి బీను ప్లస్ ప్రిపేరింగ్ V4 ప్లస్ ఫుడ్ ఆబ్జెక్ట్. సో మై మదర్ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫుడ్. వెన్ ఐ వెంట్ హోమ్ మై మదర్ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫుడ్. నేను అప్పుడు ఇంటికి వెళ్ళే లోపల మా అమ్మ ఏం చేస్తున్నారు, షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫుడ్, చాలాసేపు వంట చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ when she came to my house, I had been watching cricket match. సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్టు చూడండి, when she came చూడండి V2, when she came to my house తను మా ఇంటికి వచ్చేసరికి ఏం చేస్తాను, I had been watching cricket. I సబ్జెక్ట్ హ్యాడ్ బీను V4 ఆబ్జెక్ట్. సో తను మా ఇంటికి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను, I had been watching cricket, నేను క్రికెట్ని చూస్తూ ఉన్నాను. when she came to my house I had been watching cricket అంటే నేను అప్పటికేం చేస్తున్నాను, మ్యాచ్ చూస్తూ ఉన్నాను. సో ఇలా మనం ఈ సందర్భంలో దీన్ని మనం ఉపయోగించవచ్చు. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఏం చేస్తాము, లాంగ్ కంటిన్యూస్ను
ఉపయోగిస్తాము. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. She had been studying TTC from 2014 to 2016. She had been studying TTC from 2014 to 2016. సో అప్పుడు చూడండి, షీ సబ్జెక్టు, హ్యాడ్ బీన్ స్టడీయింగ్. షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ టీటీసీ ఫ్రమ్ 2014 to 2016. ఆ సమయంలో, ఆ సుదీర్ఘ సమయంలో ఆమె చదువుతూ ఉన్నింది. గతంలో లాంగ్ కంటిన్యూషన్ సూచించడానికి కూడా మనము ఇది ఉపయోగించవచ్చు. షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ టీటీసీ ఫ్రమ్ 2014 to 16. సో ఇలా మనం అనేక ఏది చూసుకున్నా ఏంది, లాంగ్ కంటిన్యూషన్ మనకి సూచిస్తూ ఉంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. He had been working here for 2 years by 2001. He had been working here for 2 years by 2001. అంటే ఏంది అంటే 2001కి ముందు 2 సంవత్సరాల ముందు ఏం చేస్తున్నాడు అతను, ఇక్కడ ఒక 2 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. He had been working here for 2 years by, చూడండి, by 2021 2000 అంటే ఇక్కడ ఏం చెప్తాంది, పాస్ట్ టైం ను క్లియర్గా తెలుపుతా ఉంది. he had been working here for 2 years by 2001. 2001కి ముందు 2 ఏళ్ళు అతను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. సో ఇలాంటిది మనకి లాంగ్ కంటిన్యూషన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్లో మనము ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ చూద్దాము, దీనికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ మరియు టెక్స్ట్ బుక్ బిట్స్ మనం ఒకసారి చూద్దాము. ద డాష్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years. ఏం చూస్తారు, ఫర్ 10 years, 10 yearsగా పనిచేస్తున్నారు. ఎప్పటికీ వెన్ దే వేర్ డిస్మిస్డ్, వీటు అంటే వాళ్ళని డిస్మిస్ చేసే సమయానికి వాళ్ళు 10 ఏళ్ళు అంటే 10 years అక్కడ పనిచేస్తారు. అంటే లాంగ్ కంటిన్యూషన్, ఎక్సలెంట్ బిట్ ఇది. ద డాష్ ఇన్ ద ఫ్యాక్టరీ ఫర్ 10 years వెన్ దే వేర్ డిస్మిస్డ్ అంటే వాళ్ళు డిస్మిస్ చేసే సమయానికి, వాళ్ళను వాళ్ళ పదవి నుండి తొలగించే సమయానికి ఏం చేశారు, 10 years పనిచేశారు. అంటే లాంగ్ కంటిన్యూషన్ పని జరిగింది కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. సరే, ఆప్షన్లు మనకు వద్దు, చూద్దాం. ఏం చూద్దాము, సబ్జెక్టు దే అనేది సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, హ్యాడ్ కావాలి. హ్యాడ్ ఆప్షన్ వద్దు మనకి, హ్యాడ్. నెక్స్ట్ ఏం రావాలా, బీన్ రావాలా. ఇవన్నీ ఎందుకు రాస్తున్నామంటే చూడండి, ఇది మనం ఏ టెన్స్ అని గుర్తించాము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తించాము కాబట్టి ఆప్షన్లు వద్దు. ఓకేనా, చూద్దాం. దే హ్యాడ్ బీన్. నెక్స్ట్ ఏం రావాలా, V4 రావాలా, V4 రావాలా. ఓకే, రాసుకుందాం ఇప్పుడు, జస్ట్ V4 రాసుకుందాం, ఎందుకంటే మనకి చూద్దాం V4 కదా. కాబట్టి చూద్దాం, హ్యాడు బీను V4 ఎక్కడుంటే అదే ఆన్సర్. వేర్ వర్కింగ్ కాదు, హ్యాడు బీను V4 ఉంది, ఇదే ఆన్సర్, అంటే వర్కింగు. సో దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ 10 years అంటే అప్పుడు 10 years పనిచేశారు. సో సింపుల్, ఇక్కడ హ్యాస్ బీన్ ఉంది, ఇక్కడ హ్యావ్ ఉంది, రాంగ్. సో సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో చూసామా, మనం నేర్చుకునే ఇన్ఫర్మేషన్కి, మనం రాసుకునే ఎగ్జాంపుల్స్కి సరిపోతుందా ప్రీవియస్ బిట్లకి? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ డాష్ హార్డ్ ఫర్ లాస్ట్ 3 hours. ఓకేనా, చూడండి టోల్డ్ V2 ఉంది. చూడండి, ఫర్ ద లాస్ట్ 3 hours గత 3 గంటలుగా, అంటే ఇది లాంగ్ కంటిన్యూషన్ సూచిస్తూ ఉంది, అవునా? కాబట్టి ఏం చేస్తాము, సేమ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగించాలి. ఏం ఉపయోగిస్తుంది, హ్యాడ్ బీన్. ఓకేనా, హ్యాడ్ బీను V4 రావాలి. V4 వర్క్ ఉంది కాబట్టి వర్కింగ్, హ్యాడ్ బీను వర్కింగ్ ఎక్కడ ఉంటే అదే మనం తీసుకుంటాము. చూద్దాము, వుడ్ బీ వర్కింగ్ రాంగు, హ్యావ్ వర్క్డ్ రాంగు, వాజ్ వర్కింగ్ రాంగు, హ్యాడ్ బీను వర్కింగ్. సూపర్, ఇది కరెక్ట్గా సెట్ అయింది మన స్ట్రక్చర్కి. ఓకేనా, సో కాబట్టి స్ట్రక్చర్ తెలిసి ఉండాలి, పాయింట్ తెలిసి ఉండాలి, సులభంగా మన ఆన్సర్ రాయొచ్చు టెన్స్లో. నెక్స్ట్ చూద్దాం, షీ సెడ్, అంతే దొరికిపోయింది V2 అంటే పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది. షీ సెడ్ దట్ షీ డాష్ ద దేర్ సిన్స్ 1980 అప్పటి నుంచి పనిచేసిందంట, అప్పటి నుంచి ఆవిడ పనిచేసింది. గతంలోనే చెప్తాంది, గతానికి సంబంధించి చెప్తాంది. చూద్దాం,
అంటే ఇక్కడ ఏం రావాలా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలా, అవునా? సో కాబట్టి ఏ రావాలా, హ్యాడ్ బీను V4 రావాలా. సో ఇలా హ్యాడ్ బీను V4 ఏది ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. చూద్దాం. హ్యావ్ బీను V4 తప్పు, హ్యావ్ ఉంది. హ్యాజ్ బీను V4 తప్పు. హ్యాడ్ చూడండి, హ్యాడ్ బీను V4 ఇది రైట్ ఆన్సర్. హ్యాడ్ బీను V4 ఉంది కాబట్టి హ్యాడ్ బీన్ లివింగ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వాస్ ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. సో అర్థమైందా? ఇలా మనం ఈజీగా గుర్తించవచ్చు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా. సో షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ లివింగ్ దేర్ సిన్స్ 1988. ఓకేనా, 1980. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ డాష్ బ్రాకెట్లో లెర్న్ ఇచ్చాడు. హీ డాష్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ 2 years బై లాస్ట్ ఇయర్. చూడండి, 2 years బై లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్కి ముందు ఏం చేస్తున్నాడు, దాదాపు 2 years అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అంటే గతంలో లాంగ్ 2 years జరిగిన పని అది, గతంలో లాంగ్ యాక్షన్. కాబట్టి దీన్ని ఏమనాలా, ఎలాగా, హ్యాడ్ ఆప్షన్ వద్దు, మళ్ళీ చూద్దాం. హ్యాడ్ బీన్ లెర్న్ కాబట్టి లెర్నింగ్ ఆప్షన్ వద్దు, మళ్ళీ చూద్దాం. లెర్నింగ్, హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఏది ఉంటే అది రైట్ ఆన్సర్. ఇప్పుడు మన ఆప్షన్కి వద్దాం. హ్యావ్ బీన్ ఉంది తప్పు, హ్యాజ్ బీన్ తప్పు, ఈజ్ లెర్నింగ్ అసలే తప్పు, హ్యాడ్ బీను లెర్నింగ్, హ్యాడ్ బీను లెర్నింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, పర్ఫెక్ట్లీ సూటబుల్. సో హ్యాడ్ బీను లెర్నింగ్. సో ఇలా మనము పర్ఫెక్ట్గా ఇది ఏ టెన్స్లో ఉందో సూచిస్తే ఫస్ట్ గుర్తించాలి ఇది ఏ టెన్స్కి సంబంధించిందని. అప్పుడు మన మైండ్లో స్ట్రక్చర్ రావాలా. స్ట్రక్చర్ ప్రకారం నువ్వే ఆన్సర్ క్రియేట్ చేసుకో, ఒకసారి చెక్ చేసుకో. అలా చెక్ చేసుకోవడం వల్ల నువ్వు ఇక్కడ రాసిందైనా అక్కడ రాసిందైనా మనం మ్యాచ్ అయితే ఆన్సర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ఐ జాయిన్డ్ దొరికిపోయింది ఏంది, V2 క్లూ దొరికిపోయింది. వెన్ ఐ జాయిన్డ్ ద స్కూల్ అంటే ఇది పాస్ట్ మీకు తెలుపు చేస్తుంది. ఇన్ 2005 నేను 2005లో ఆ స్కూల్లో జాయిన్ అయ్యే సమయానికి రవి డాష్ దేర్ ఫర్ 2 years. సో రవి ఏం చేస్తున్నారు, అక్కడ 2 yearsగా పనిచేస్తూ ఉన్నాడు. అప్పటికే 2 yearsగా అక్కడ పనిచేస్తున్నాడు. ఎప్పుడు, నేను జాయిన్ అయ్యే సమయానికే, నేను అక్కడ వెళ్ళి చేరిన సమయానికే అతను 2 ఏళ్ళుగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అంటే లాంగ్ కంటిన్యూషన్. కాబట్టి లాంగ్ కంటిన్యూషన్ ఏది సూచిస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో అయితే ఇది గతమే కాబట్టి చూద్దాము. కాబట్టి ఏమొస్తుంది, రవి హ్యాడ్ బీన్ టీచింగ్. సో హ్యాడ్ బీన్ టీచింగ్ ఆప్షన్లో ఏది ఉంటే అది రైట్ ఆన్సర్. ఆప్షన్లు చూడకుండా నువ్వు రాయగలగాల, అప్పుడు నువ్వు డిఎస్సికి మనం సంసిద్ధంగా ఉన్నట్టు. చూడండి ఎగ్జాంపుల్స్ చూద్దాము. హ్యావ్ చూడండి మనకేం రావాలా, హ్యాడ్ బీను టీచింగ్ రావాలా. ఇక్కడ హ్యావ్ ఉంది తప్పు, హ్యాజ్ ఉంది తప్పు, హ్యాడ్ బీను టీచింగ్ ఉంది. ఇక్కడ హ్యాడ్ ఉంది, బీన్ ఉంది, టీచింగ్ ఉంది. సో ఇది సూటబుల్ అయ్యే ఆప్షన్. సో ఇక్కడ ఈజ్ టీచింగ్ కూడా తప్పు. సో ఇలా మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం గుర్తించగలిగి ఏదో క్లూ వర్డ్ ఉంటుంది, V2నో ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని గుర్తించి మనం ఏం చేస్తాము, ఈ స్ట్రక్చర్ మన మైండ్లో పెట్టుకొని ఆప్షన్తో పని లేకుండా కూడా మనం రాయగలుగుతున్నాం. ఇప్పుడు మనం డిఎస్సికి సిద్ధంగా ఉన్నట్టు.